మనందరం కూడా పత్రి గారిని ఎంతో గౌరవించేవాళ్ళం. ఆయన అంటే ఇష్టపడేవాళ్ళం. ఆయన చెప్పే మాటలు వ్రాసుకుని మరీ ఆచరించే ప్రయత్నం చేశాం. ఎందుకు అంటే ఆయన బ్రహ్మజ్ఞాని, అపారమైన జ్ఞాన సంపన్నుడు, సృష్టి రహస్యాలు తెలుసుకున్నవాడు. తన జీవితమే కాదు, ఇతరుల జీవితాలు కూడా ఆయన అవగాహన చేసుకున్నవాడు. నిజంగా ఆయన చెప్పినటువంటి మాటలు కానీ, ఆయన ఇచ్చిన సాధన కానీ ఆచరిస్తున్న వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నా ధైర్యంగా జీవిస్తున్నారు. నిజంగా కూడా నేను గమనించాను చాలా చాలా చోట్ల. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు హాయిగా జీవిస్తున్నారు. ఎంతో దుఃఖం పొందిన వాళ్ళు, భార్య చనిపోయి, భర్త చనిపోయి, తల్లిదండ్రులు చనిపోయి, పిల్లలు చనిపోయి దుఃఖం తట్టుకోలేక ఉన్న వాళ్ళు ఆయన మాటలు విని ఆ జ్ఞానం పొందడం వల్ల ఇప్పుడు ధైర్యంగా వాళ్ళు చేయవలసిన పనులు చేస్తున్నారు. ఎంచేతంటే శంకరాచార్య వారు చెప్పిన, పత్రి గారు చెప్పిన, మీరెవరూ కూడా కుటుంబ సభ్యుల కోసం భూమి మీదకి రాలా. మీరందరూ ఆత్మలే. ఆత్మ ఉన్నతి కోసం, ఆత్మ జ్ఞానం కోసం ఈ భూమి మీదకి వచ్చారు, దేహం తీసుకున్నారు. అంచేతే ఆ పనే మనం చేస్తాం. దాని మీదే ఆసక్తి చూపిస్తాం, అదే పెంచుకుంటాం. మీ జ్ఞానం పెరిగే కొద్దీ చెప్తున్నాను నేను, మీ దుఃఖం తగ్గిపోతూ ఉంటుంది.